హాయ్ అండి అందరికీ. మా బుజ్జి తల్లి అక్షరాభ్యాసం అయిపోయిందండి నిన్న. అన్నవరం తీసుకెళ్ళి కొండ మీద సత్యనారాయణ స్వామి సన్నిధిలో చేయించాం. చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉంది. అది స్కూల్‌కి ఎప్పుడెప్పుడు వెళ్దామని. నాన్నతో సెకండ్ డే ఓం నమః శివాయ రాయించుకుని స్కూల్‌కి అయితే బయలుదేరింది. దారిలో వినాయకుడు కనిపిస్తే ఆయన కాళ్ళకి దండం పెట్టి చెంపలేసుకొని బయలుదేరిపోయిందనమాట ఇంకా. మెల్లగా అలా అంగన్వాడీ స్కూల్‌కి వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి అక్కడ లోపలికి వెళ్ళిపోయి బాయ్ చెప్పేసి నన్ను వెళ్ళిపోమంటుంది ఇంకా. అది చాలా హ్యాపీగా ఉంది స్కూల్ చూసేసరికి. కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్క పిల్లలు కూడా లేరనమాట. అంగన్వాడీ అంతా ఖాళీగా ఉంది. అది అంగన్వాడీ మాత్రమే కాదండి, అదొక ప్రైమరీ స్కూల్ అనమాట, 3rd స్టాండర్డ్ వరకు. కానీ ముగ్గురే పిల్లలు ఉన్నారు స్కూల్ అంతా. సార్ పాపం అలా కూర్చుని ఉన్నారనమాట ఖాళీగా. చూస్తే చాలా బాధగా అనిపించింది. ఇంక చాలా డిసప్పాయింట్మెంట్‌తో మా అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చేసింది. నాకు చాలా బాధగా అనిపించింది. ఇదేంటి అంగన్వాడీలో కూడా పిల్లల్ని జాయిన్ చేయట్లేదు. గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నా సరే మనం వాటిని సరిగ్గా వినియోగించుకోవట్లేదా అనిపించింది నాకైతే. అంటే ఏముందండి, ప్రీ ప్రైమరీనే కదా, పిల్లలతో కలిసి ఆడుకొని కాసేపు ఉండడానికే కదా. కనీసం అంగన్వాడీని కూడా జనాలు ప్రిఫర్ చేయట్లేదు. నిజంగా అక్కడ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. అన్నీ చుట్టూ చార్ట్స్ పెట్టారు. పిల్లలకి హెల్తీ ఫుడ్ అంతా రెడీ చేసి ఉంచారు. కానీ పిల్లలు మాత్రం వెళ్ళట్లేదు. అందరూ ప్లే స్కూల్స్కే పంపించేస్తున్నారు పిల్లల్ని. అందరూ డబ్బులు ఇచ్చి చదువుకుంటుంటే ఇంకా అంగన్వాడీకి ఎవరు వెళ్ళట్లేదు. పాపం దానివల్ల పేదవాళ్ళ పిల్లలకి ఇటు అంగన్వాడీ లేదు, అటు ప్రైవేట్ స్కూలు లేకుండా అయిపోతుందన్నమాట. ఒకసారి ఆలోచించిన పేరెంట్స్ కొంచెం కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు అయినా అంగన్వాడీకి పంపించండి. ఆ స్కూల్ కూడా స్కూల్ క్లోజ్ చేసే సిచ్యువేషన్లో ఉందన్నమాట. స్టూడెంట్స్ లేక చాలా బాధగా అనిపించింది.